మనిషి జీవితంలో పాపం పుణ్యం మధ్య పోరాటం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం లభించడం అంత ఈజీ కాదు. కానీ ఒక రోజు ఒక ఉపవాసం భక్తితో మనిషిని వైకుంఠానికి తీసుకెళ్లే ఒకే ఒక రోజు ఏదైనా ఉంది అంటే అది వైకుంఠ ఏకాదశి. ఈ రోజు వెనుక ఉన్న కథ సాధారణమైనది కాదు. ఇది దేవతల కన్నీటితో మొదలై రాక్షసుడి అహంకారంతో పెరిగి ఒక దివ్య శక్తి అవతారంతో ముగుస్తుంది. ఇప్పుడు ఈ కథను పూర్తిగా తెలుసుకుందాం. అహంకారానికి పుట్టిన రాక్షసుడు మురుడు. పూర్వకాలంలో మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడికి ఒకే ఒక కోరిక, అమరత్వం, దేవతలపై ఆధిపత్యం. ఆ కోరికతో అతడు వేల సంవత్సరాలు భయంకరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సు వేడికి 3 లోకాలు కంపించాయి. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ఇలా అడిగాడు, మురుడా, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలి కోరుకో అని. మురుడు గర్వంగా అన్నాడు, నన్ను దేవతలు, మనుషులు, గంధర్వులు ఎవ్వరూ చంపలేని వరం ఇవ్వండి. బ్రహ్మదేవుడు ఆలోచించి ఆ వరాన్ని ఇచ్చాడు. ఆ రోజు నుండే మురుడు మురాసురుడు అయ్యాడు. వరబలంతో మురాసురుడు దేవతలపై దాడి చేస్తున్నాడు. ఇంద్రుని సింహాసనం కూలిపోయింది. అగ్ని, వాయువు, వర్ణుడు అందరూ ఓడిపోయారు. దేవతలు పారిపోయి అరణ్యంలో దాక్కున్నారు. దేవలోకం అంధకారంలో మునిగిపోయింది. అప్పుడు దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ఒకే ఒకరు మనల్ని రక్షించగలరు, ఆయనే శ్రీ మహావిష్ణువు. దేవతలందరూ క్షీరసాగరానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ఇంద్రుడు కన్నీళ్లతో అన్నాడు, ప్రభు, మురాసురుడు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు, లోకాన్ని కాపాడండి. విష్ణువు శాంతంగా అన్నాడు, ధర్మాన్ని నశించనివ్వను, అధర్మానికి అంతం తప్పదు. విష్ణువు మురాసునితో భయంకరమైన యుద్ధం ప్రారంభించాడు. చక్రం, గద, శంఖం అన్ని ప్రయత్నించాడు. కానీ వరబలంతో మురాసురుడు మళ్ళీ లేచేవాడు. యుద్ధం వేల సంవత్సరాలు సాగింది. చివరకు విష్ణువు అలసిపోయి బదరికాశ్రమం వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడే అసలు కథ మలుపు తిరిగింది. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు వచ్చి ఆయనను చంపాలని ప్రయత్నించాడు. అప్పుడే విష్ణువు శరీరం నుండి ఒక దివ్య కాంతి వెలిసింది. ఆ కాంతి నుంచే ఒక స్త్రీ అవతరించింది. ఆమె కళ్ళల్లో అగ్ని, రూపంలో మహాశక్తి. ఆమెని ఏకాదశి దేవి. ఆమె మురాసునితో యుద్ధం చేసి చివరకు అతడిని సంహరించింది. అహంకారం నేల చూపులు చూసింది. విష్ణువు మేల్కొని ఏకాదశి దేవిని చూసి ఆనందించాడు. నీకు ఏం వరం కావాలి కోరుకో అని అడిగాడు. ఆమె వినయంగా అన్నది, ప్రభు, నా రోజున ఉపవాసం ఉండే వారికి మోక్షం ప్రసాదించండి. విష్ణువు ఆ వరాన్ని అంగీకరించాడు. ఆ రోజు నుంచే మార్గశిర శుక్ర ఏకాదశి వైకుంఠ ఏకాదశి అయింది. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. అవి బయట ఉన్న ద్వారాలు మాత్రమే కాదు, ఆ ద్వారం ప్రతీకాత్మకం. మనలోని అహంకారం, కోపం, లోభం, పాపాలను వదిలి భక్తిలోకి ప్రవేశించమనే సంకేతం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్గశిర శుక్ర ఏకాదశి రోజున వచ్చేసరికి కాలమే క్షణమాగి భక్తి దిశగా మల్లుతుంది. భక్తులు మాత్రమే కాదు, ఆ రోజు దేవలోకమంతా నిశ్శబ్దం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గంలో కూడా ఆ రోజు శబ్దం తగ్గిపోతుందని. మనుషులు భూమిపై ఉపవాసం ఉంటే దేవతలు స్వర్గలోకంలో ధ్యానంలో లీనమవుతారట. మనుషులు ఆకలిని జయిస్తే దేవతలు అహంకారాన్ని జయిస్తారు. మనుషులు తల వంచితే దేవతలు కూడా విష్ణువు పాదాల వద్ద నిలుస్తారట. భక్తి ఉన్న వినయమే గొప్పదని ఆ రోజు గుర్తుకు చేస్తుంది. ఇది కేవలం మనుషుల పరీక్షే కాదు, దేవతలకు అదే రోజు ఒక జ్ఞాపకం. భక్తి లేకపోతే దైవత్వానికి అర్థం లేదని చెప్పే సమయం. వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది అంటే అది ఒక లోకానికే కాదు, 3 లోకాలకు ఒక మోక్ష మార్గం తెరుచుకున్నట్లే. మనలోను నిద్రిస్తున్న మంచితనాన్ని నిద్రలేపి దేవతలలోనూ దాగున్న వినయాన్ని జ్ఞాపకం చేసే సంకేతం. మన ఆలోచనల్లో పేరుకున్న కోపం, లోభం, అహంకారం వాటిని కడిగేసి మనసును తేలిక చేసే అవకాశం ఈ రోజు. దేవతలకైనా మనుషులకైనా మోక్షానికి దారి ఒకటే అని చెప్పే మహా సందేశం ఇది. అందుకే వైకుంఠ ఏకాదశి ఒక పండగ కాదు, అది ఒక ప్రయాణం. ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరిది. భూమిపై ఉన్న మనుషులు, ఆకాశంలో ఉన్న దేవతలు ప్రతి సంవత్సరం తమలో తామే చేసుకునే వాగ్దానం. భక్తితో జీవించాలనే సంకల్పం, వినయంతో నిలవాలనే నిర్ణయం. ఈ రోజున విష్ణు కృప వర్షంలా కురుస్తుంది. పాపాలు కడిగి పుణ్యాలు పెంచుతుంది. భక్తి భావంతో పిలిచే ప్రతి ఆత్మకు వైకుంఠం, ఆశ్రమం అందుతుంది. భూమి, స్వర్గం, పాతాళం అనే భేదాలు లేవు. భక్తి బంధంలో అందరూ ఒకటవుతారు. మాయా మోహాల నుండి విముక్తి ప్రాప్తి. ఈ ఏకాదశి విశ్వానికి శాంతి సందేశం ఇస్తుంది. మనసులో మాయ తొలగించి శుద్ధి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భక్తి తరంగాలు ఊపందుతాయి. సర్వ జీవాలకు మోక్ష దీపం వెలుగుతుంది. వైకుంఠం ఎక్కడో లేదు, నిశ్చలమైన మనసులోను, శాంతితో నిండిన హృదయంలోనూ ఆ ద్వారం మెల్లగా తెరుచుకుంటుంది. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఒరిజినల్ మోరల్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఒరిజినల్ మోరల్స్. ఈ వీడియోని ఎడిట్ చేసింది నేనే.
ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్రాల కాంతిలో కురుక్షేత్రం మౌనంగా ఉంది. మౌనాన్ని చెరిపి కృష్ణుడు పాండవ శిబిరం వైపు సాగుతాడు. రేపు రక్తం గెలుస్తుందా లేక ధర్మం? భీముడి ప్రతిజ్ఞ. భీముడు మట్టిని గట్టిగా పిసికాడు. కోపం అగ్నిలా మండింది. దుర్యోధనుడి అన్యాయానికి నేల సాక్షి